హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే మేము మళ్ళీ ఎక్కడికి వచ్చినామో తెలుసుకోండి. అదేనండి, మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా చెల్లె వాళ్ళు మాత్రం అందరినీ రిసీవ్ చేసుకుంటారు. మా చెల్లె మా మరిది అందరికీ వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్తున్నారు. ఎదురుగా వచ్చి రిసీవింగ్ అయితే చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారో. మేమందరము ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే, పెళ్ళి ఉందండి పక్కన ఊర్లో. మా చిన్న బాబు వాళ్ళ బిడ్డ ఉంటుంది, వాళ్ళ అబ్బాయి పెళ్ళి. వీళ్ళ ఊరికి దగ్గర పక్కనే కాబట్టి అందరం ఇక్కడ మీట్ అవుతున్నాము. మా చెల్లి అయితే అందరితో సరదాగా ఉంటుంది, చిన్నది కాబట్టి అందరితో చాలా బాగుంటుంది. అందరూ అక్కలు బావలు రావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది మా చెల్లి అయితే. మా తమ్ముడు మరదలు కోడన్లు వాళ్ళు కూడా వచ్చిండ్రు. అందరూ ఇక్కడైతే మీట్ అవుతున్నాం అందరం. ఒకరి తర్వాత ఒకరు అందరు ఇక్కడైతే చేరుకుంటున్నాము. పెళ్ళైతే రేపు, అందుకని ఈరోజు అందరం అక్కడికి చేరుకుంటున్నాము. ఇక్కడైతే మా చెల్లె పక్కన ఒక అమ్మ కూర్చుంది కదా, ఆ అమ్మనైతే మేమందరం చాలా ఇష్టపడితే మమ్మల్ని. అమ్మ కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చాలా సరదాగా ఉంటుంది, జోకులు చేస్తూ ఉంటూ. మా అక్క అయితే చిన్నపిల్లలాగా ఉయ్యాలు ఊగుతుంది. అంతల్లే మా తమ్ముడు కూడా వచ్చేసిండు. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. మా తమ్ముడు వచ్చిందంటే ఇక ఇల్లంతా సందడి సందడి, ఫుల్ బిజీగా ఉంటుంది, సందడి సందడిగా. చూడండి ఎట్లా అందరికీ నమస్కరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరం పెద్దవాళ్ళం కదా. అందరము ఒకచోటు ఉంటే హ్యాపీనెస్సే వేరుంటుంది కదా, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పెళ్లి సందడంతా ఇక్కడే మొదలైంది. మా అక్క చెల్లెళ్ళ ఆనందానికి హద్దులు లేనట్టుగా ఉంది. అందరం అయితే ఎండలో వచ్చినాం కదా, మా చెల్లెలైతే కర్బూజకాయ కోసి అందరినీ కూల్ చేస్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ రానే అయింది, వంట సమయం రానే వచ్చేసింది. వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు అందరు కలిసి. తలా ఓ చేసి అందరూ కలిసి చేస్తున్నారు వంటలు అయితే. ఏం చేస్తున్నారంటే ఫిష్ కర్రీ చేస్తాను. ఆ కిచెన్లో బిజీగా అందరు ఉన్నారండి, అందరు కలిసి చేస్తున్నారు. మేమందరము ఎక్కడున్నా సందడే నవ్వులు. ఇలా వంటలు కూడా అంత హ్యాపీగా చేసుకుంటాం. వంట చేసినామా అని కూడా అంత ఏర్పడది ఇట్లా చేసుకుంటే మాత్రము. మా తమ్ముడు కూడా వచ్చి ఆగండి నేను చెప్తా, అది ఎలా చేయాలనో నేను చెప్తా అని వచ్చేసిండు. ఆయన ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ చెప్తున్నాడు. ఏమేస్తే టేస్ట్ ఉంటుంది నేను చెప్తానని చెప్తాడు మా తమ్ముడు కూడా. ఇలాగైతే వంటలు అయితే స్టార్ట్ అయినాయి. ఈ అందరి హ్యాండ్తో చేసినాం కాబట్టి చాలా టేస్టీగా కుదిరినాయి వంటలు అయితే, చాలా బాగా వచ్చినాయి. ఎన్ని కేజీల ఫిష్కు ఎంత వేయాలి అనేది మా తమ్ముడు చెప్తాడు. అయితే నేను చెప్పినట్టు అన్నంలో చాలా బాగా కుదురుతుంది అని చెప్తాడు. అది అట్లనే బాగా కుదిరింది. ఇక్కడైతే వంటలు ఇలా ముగించుకొని మేము మళ్ళీ హల్దీ కాడికి కూడా వెళ్ళాలి. అక్కడ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిందని ఫోన్స్ కూడా వస్తున్నాయి. మా పెద్దక్కనైతే ఆల్రెడీ హల్దీ కాడనే ఉంది. ఇక్కడ మా పెద్దక్క ఒకటి మిస్ అయింది, ఎందుకంటే పెళ్ళి దగ్గర ఉంది, కొంచెం పెద్ద కదా, పెళ్ళి పనులు చూసుకోవడానికి ముందే వెళ్ళింది. ఇంతేనండి. ఈ నెక్స్ట్ వీడియోలో పెళ్ళి కూడా చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఎలా ఉందో మాకు కామెంట్లలో చెప్పండి.